ఫిబ్రవరి 14 అనగానే వ్యాలంటైన్స్ డే ఎలాగైతే గుర్తుకొస్తుందో బజరంగ్ దళ్ కూడా అలానే గుర్తుకొస్తుంది. ప్రేమికుల రోజు నాడు లవర్స్ బయట తిరుగుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ బజరంగ్ దళ్ మాత్రం వారికి నిజమైన ఎంజాయ్మెంట్ చూపిస్తారు. కపుల్గా బయట కనిపిస్తే చాలు, వారికి ఇష్టం ఉన్నా లేకున్నా తాళి కట్టించి ఒకటి చేస్తారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ప్రతి ఏడాది వ్యాలంటైన్స్ డే నాడు ఇది జరుగుతూనే వస్తుంది. ఈ క్రమంలో బజరంగ్ దళ్ లవర్స్ కు వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడైనా జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని ఇప్పటికే ప్రకటన చేయగా తాజాగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. నకిలీ ప్రేమను ప్రోత్సహించి వ్యాలంటైన్స్ డేను అడ్డుకొని తీరతామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హెచ్చరించింది. విదేశీ విష సంస్కృతిని విడనాడి భారతీయ విలువలు సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిద్దామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు తెలిపారు. అందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు. వాలంటైన్స్ డేను అడ్డుకునేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. క్లబ్బులు, పబ్బులు, హోటల్స్, సినిమా థియేటర్లు, పార్కులు, రకరకాల ప్రదేశాలలో కల్తీ ప్రేమను ఒలకబోసేటటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై దాడిని చేస్తూ విదేశీ పాశ్చాత్య సంస్కృతిని భారతీయ యువతపై బలవంతంగా రుద్దుతున్నటువంటి ఈ కార్పొరేట్ శక్తులను అడ్డుకొని తీరేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. ప్రేమికుల రోజు అనగానే స్పెషల్గా ఫీల్ అవుతారు ప్రేమికులు. ఆ రోజు ప్రేమించే వారిని స్పెషల్గా కలుసుకొని వారికి బహుమానాలు ఇవ్వాలని, ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఫిబ్రవరి 14న అన్ని ఫుల్ అయిపోతాయి. రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్ అన్ని ప్రేమికులతో కళకళలాడుతూ ఉంటాయి. ఇక పార్కుల్లోనూ ప్రేమికులు ముచ్చటించుకుంటూ ఉంటారు. అలా ఎక్కడ చూసినా ప్రేమ జంటలే కనిపిస్తాయి. అందుకే వారిని టార్గెట్గా బజరంగ్ దళ్ హెచ్చరిస్తోంది. ప్రేమ పేరుతో సమాజాన్ని పాడు చేస్తూ పార్కులు, సినిమాలు, షికార్లు అని తిరిగే వారికి ఈ హెచ్చరిక అని చెప్పారు. విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పొరేట్ శక్తుల కుట్రలకు బలి కావద్దని యువతకు సూచించారు. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ పేరుతో సాగుతున్న విచ్చలవిడితనాన్ని, కల్తీ ప్రేమను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకుని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని వారు సూచించారు. సో మై డియర్ ప్రేమికులారా, మీరు ప్రేమించుకోవడానికి ఈ ఒక్క రోజే ఉందని ఫీల్ అయిపోకండి. బజరంగ్ దళ్ వాళ్ళ కంట్లో పడ్డారో అంతే సంగతులు. మీ కుటుంబాలకు తెలియకుండానే మీ పెళ్లి జరిగిపోతుంది. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. సో బీ కేర్ఫుల్. ప్రతిరోజులానే ఈ రోజు అని అనుకోండి. అంతేకాని స్పెషల్ అనుకుని ఎక్కడ పడితే అక్కడ తిరిగితే మాత్రం తెలుసుగా ఏం జరుగుతుందో. సో బీ కేర్ఫుల్.